కొంతమంది నన్ను క్వశ్చన్ చేశారు, ఏమంటే జపాన్ లో ఒక ద్వీపంలో 100 ఏళ్ళు పైబడి బతుకుతున్న వాళ్ళు ఉన్నారట కదండి అని అడుగుతున్నారు. మన భారతదేశంలో కూడా 90 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు కదండి అని అడుగుతున్నారు. 60 దాకా బండి బాగానే వెళ్తుంది, మెల్లిమెల్లిగా కొంచెం దాపెట్టి తోస్తున్నారు డాక్టర్లు. పొద్దున బీపీ బిళ్ళ, సాయంత్రం షుగర్ బిళ్ళ, మధ్యలో గ్యాస్ట్రిక్ బిళ్ళ, ఈ 3 బిళ్ళలతో జీవితం నడిచిపోతుందరా నాయన. ఆ తర్వాత మధ్యలో ఈ జ్వరాలని, కాళ్ళ నొప్పులని, కీళ్ళ నొప్పులని, ఆ కంటి జబ్బులని, ఆ జబ్బులని, అరకపోవడం అని, మలబద్ధకం అని, ఈ జబ్బులు ఏవి రాకపోతే కొంచెం ఏదో అలా ప్రశాంతంగా వెళ్ళిపోద్ది జీవితం. ఇప్పుడు ముద్ద మింగి బతికే రోజులు కాదురా నాయన, మందులు మింగి బతికే రోజులు. ఎప్పటి నుంచి మింగుతున్న మందులు? దాదాపు 50 పడిలో పడ్డ దగ్గర నుంచి మొదలైపోతాయి మందులు. ఎక్కువ శాతం మందికి ఈ షుగర్లకి, బీపీలకి, గ్యాస్ట్రిక్లకి, కంటి జబ్బులకి, ఇంకా 1 కాదు 2 కాదు, మందుల మీద మందులు మింగుతూ నీరసం తగ్గడానికి నీరసం టాబ్లెట్లు వేసుకుంటూ, స్వీట్ తినడానికి భయం, కారం తినడానికి భయం, మసాలా ఎక్కువైతే గ్యాస్ట్రిక్ వచ్చేస్తదేమో అని భయం, ఏది తినాలన్నా ధైర్యం చేసి తినలేము, తింటే చచ్చిపోతామేమో అని అదో భయం. ఇంకా మనవడు పుట్టలేదు, కొడుక్కి పెళ్ళవలేదు, కూతురికి ఇంకా ఏ సంతోషాలు ఆనందాలు మేము ఇంకా చేయలేదు, ఇల్లేమో పూర్తవలేదు, బిల్లేమో కట్టలేదు, ఈ అమ్మాయి అలాగే చూస్తుంది, వ్యాపారాలేమో డెవలప్ చేయలేకపోతున్నాం, పిల్లోడికి ఇంకా జీవితంలో స్థిరపడలేదు. ఇన్ని టెన్షన్లతో ఒక పక్క మైగ్రేన్ తలనొప్పులు లాంటివి వచ్చేస్తున్నాయి. ఇన్ని జబ్బులు మీద వేసుకుని, అన్ని డబ్బులు పోగేసుకుని, బతకాలో సావాలో తెలియక, బతకలేక సావలేక బతుకుతున్న జీవులం మనం. ఆమె రైట్ ఆర్ రాంగ్? రైట్.